నింకుమార్ దామెరా కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది. దశాబ్ద కాలంగా సుజల సుఫల తెలంగాణగా వర్తిల్లిన రాష్ట్రంలో ఇప్పుడు దుర్భిక్ష చిత్రం కనిపిస్తోంది. ఎండిన చెరువులు, వట్టిపోయిన వాగులు, చెలిమిలలో నీటి చుక్కలేక కండ్ల ముందే పంటలు ఎండుతుంటే రైతులు గోసపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆకేరు వాగు ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పొట్టకొచ్చిన పంటకు సాగునీటి కోసం రైతులు దీనంగా ఆర్తిస్తున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ మరిపేడ మండలంలో ఆకేరువాగు పరివాహక ప్రాంతంలో తీవ్రమైన నీటి సమస్య నెలకొన్నది. అసలు ఆకేరువాగు ఎందుకు ఎండింది? అక్కడ సాగు చేస్తున్న పంటల పరిస్థితి ఏంటి? అక్కడి రైతుల ఆవేదనపై మా ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్. యాసంగి సీజన్లో పంటలను కాపాడుకోవడానికి రైతన్న నానా అవస్థలు పడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. చెక్ డ్యాములు, వాగులు, వంకలు, చెరువులు ఎక్కడా కూడా నీటి వసతి లేక రైతాంగం అవస్థలు పడుతున్న సందర్భం ఈ యాసంగి సీజన్లో ప్రత్యక్షంగా మనం గమనిస్తున్నాము. ప్రస్తుతం మనం ఆకేరు వాగు సంబంధించినటువంటి చోట ఉన్నాము. ప్రస్తుతం ఆకేరు వాగు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా చూసినట్టయితే 4 జిల్లాల్లో 14 మండలాల్లో ఆకేరు వాగు ప్రవహిస్తుంది. ఎక్కడా కూడా చుక్క నీరు లేక పొట్టకొచ్చిన వరి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు ఎండిపోతున్న సందర్భంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకేరు వాగును నమ్ముకొని యాసంగి సీజన్లో పంటలు పండిస్తున్న రైతుల అవస్థలపై టీ న్యూస్ స్పెషల్ ఫోకస్. యాసంగి సీజన్లో వరి, మొక్కజొన్న పండిస్తున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆకేరు వాగును ఆధారం చేసుకుని వేలాది మంది రైతులు పంట పండిస్తూ ఉంటారు. అయితే ఆకేరు వాగులో చుక్క నీరు లేని సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఆకేరు వాగు గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే హన్మకొండ జిల్లాకు సంబంధించి ఏదైతే వేలేరు మండలంలో అక్కడ ఒక చిన్న పాయగా మొదలవుతుంది ఆకేరు వాగు. అక్కడి నుంచి మొదలుకొని ఖమ్మం జిల్లా వరకు ఒక 120 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ వెళ్తుంది. అందులో భాగంగా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 4 జిల్లాలు, ఇటు జనగామ, మహబూబాబాద్, వరంగల్ ఇలాంటి జిల్లాల మీదుగా ప్రవహించే పరిస్థితి ఉంటుంది. పూర్తిగా ఈ 4 జిల్లాలకు సంబంధించి వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడా కూడా చుక్క నీరు లేక రైతాంగం అంతా ఇబ్బందులు పడుతున్న సందర్భం అయితే మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. 14 మండలాలకు సంబంధించి ఏదైతే హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో మొదలయ్యేటువంటి ఈ చిన్న పాయ ఏదైతే జనగామ జిల్లాకు సంబంధించి జఫర్గఢ్ మండలానికి వచ్చేటప్పటికి అది అక్కడి నుంచి మొదలై నష్కల్ నుంచి మొదలై ఏదైతే జఫర్గఢ మీదుగా వర్ధనపేట, దాంతోపాటు పర్వతగిరి ఇలా ప్రవహిస్తూ ఆకేరు వాగు అంటే కృష్ణానది ఉపనదిగా కూడా భావిస్తూ ఉంటాము. ఈ పరిస్థితుల్లో పోయిన సీజన్ వరకు, గతంలో బీఆర్ఎస్ హయాం వరకు ఇక్కడ ఏదైతే ఆకేరు వాగును నింపి ఇక్కడ రైతాంగానికి నీరందించే పరిస్థితి యాసంగి సీజన్లో ఉండేది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆకేరు వాగు వట్టిపోయి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి తొర్రూరు మండలానికి సంబంధించినటువంటి రైతులతో ఉన్నాము. రైతాంగం బాధలు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో ఆకేరు వాగు పరిస్థితి ఎట్లా ఉండే? మీరు యాసంగి సీజన్ అంటే 2014 ముందు తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉండేది? యాసంగి సీజన్లో మీ పరిస్థితి ప్రజెంట్ ఇప్పుడు ఎట్లా ఉన్నది? సార్, మాకు తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఆకేరు వాగు ఒక రోజు ఎండలే, రైతాంగం అయితే ఆగం కాలేదు సార్. మొక్కజొన్న కానీ, వరి కానీ, వేరే ధాన్యం వేసుకొని పండించినాం సార్. దాదాపు ఇప్పుడు ఈ 6-7 మండలాల రైతు, ఆ పక్క ఈ పక్క రైతులు ఒక 1000-1500 రైతు ఇప్పుడు ఆగమవుతే పరిస్థితులు ఉన్నాయి సార్. పంట నోటి కాడికి వచ్చింది సార్. వరి ఎండిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని బిక్కుగా చచ్చిపోయే ఒక పరిస్థితి వచ్చింది సార్. మేము జేసీబీలు పెట్టి ఉసుక తోడించినా కూడా, ఆ జేసీబీలు ఎన్ని పైలు పెట్టినా కూడా ఈ నీళ్లు ఊట అసలు రావడం లేదు సార్. రైతులు అంతా ఆందోళన కలిగింది. ఆడవాళ్ళు, మగవాళ్ళు తలకాయ పట్టుకొని కూర్చునే పరిస్థితి సార్. రైతులు చాలా మంది మరి మందు డబ్బాలు పట్టుకొని కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఈ 10 ఏళ్లలో ఈ వరంగల్ జిల్లాలో కానీ, ఈ జనగామ మన ఈ జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో కానీ, మన వర్ధనపేట మండలం, రాయపర్తి మండలం, ఈ మన పర్తగిరి, నెల్లికుదురు మండలం, ఈ అన్ని మండలాలు మన ఖమ్మంగా కూడా ఎప్పుడు ఎండలేదు సార్. ఈ సంవత్సరం కానుంచి ఏరు ఫస్ట్ రోజులు ఎండిపోయింది సార్. అప్పటికి మేము అట్లా అనుకున్న నాట్లు పెట్టకుండా ఉంది సార్ వరి పంట. అయితే నీళ్లు వస్తాయి కదా, పోయిన సంవత్సరం 7-8 ఏళ్ళు వచ్చింది కదా, అట్లే వస్తుంది అనుకొని రైతులమంతా పెట్టినాం సార్. పెట్టే వరకే మొత్తం ఇప్పుడు పొట్టకొచ్చిన వరలు ఏంటనే సార్ కొన్ని వదిలిపెట్టినాం.
ఎండిపోయినాయి, కొన్ని ఇప్పుడు పుట్ట దశలో వచ్చి ఆగం ఆగం సార్ రైతులు. ఇది నెరి ఇప్పుడు ఈ 5-6 మండలాల్లో అయితే మాత్రం నెరి ఘోరం సార్. ఇప్పుడు ఈ 5-6 మండలాలు రాయపర్తి కాడ మన వర్ధనపేట మొదలు పెడితే ఈ మండలాలు మన మహబూబాద్ దనక పెద్ద ఘోరం. ఆ పక్క ఈ పక్క అంతా ఈ ఆఖరి వాగు మీద ఆధారంతో బతికే వాళ్ళే సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలలో మీరు వేసిండ్లు, ఏంది పరిస్థితి? ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తే నీ పంట బతుకుతా లేకపోతే చచ్చిపోతా? నాకు 25 రోజులు కానీ నీళ్ళు ఇస్తే మేము మొత్తం బయటపడతాం సార్. వరల నీళ్ళు ఇప్పుడు ఒక 4-5 తల్లు కనుక ఒక్కసారి కనుక వదిలిపెట్టి నిండితే సార్ మేమంతా రైతులు బయటపడే సార్. ఒక నెలలు కూడా అవసరం లేదు, ఒక్క 20-25 రోజులు ఒక్కసారి కనుక మడుగులుంటే సార్ మన పొలాలు అయిపోతాయి. వాళ్ళు నీళ్ళు ఆపుకునే చాలు. గవర్నమెంట్ కూడా స్పందించి మాకు రైతులను సహాయం చేయాలని కోరుతూ మేమంతా రైతులు ఇది చేస్తున్నాం సార్. పెద్ద ఘోరంగా ఉన్నది సార్ అంత పరిస్థితి చూస్తే. మీరేంది, మీరు ఎన్ని ఎకరాలు వేసిల్లు? యాసంగి సీజన్ పంట గతంలో ఎట్లా పండించింది, ఈసారి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? తెలంగాణ ప్రభుత్వానికంటే మోటమాలు ఇట్లా నీళ్లు రాకపోయేది, మామూలుగా పండించుకునేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 10 ఎకరాలు వేసుకునే నేను. అంతకంటే ముందు లేవు కాబట్టి బాయి పొక్కలు తీయించుకున్నాం, తీయించినాం, ఈ జేసీ పెట్టి తీయించుకున్నాం. పారకపోతే మధ్యలో వదిలిపెట్టినాం. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచి పొక్కలు తీయించలేదు, మోటార్లు పెట్టుకున్నాం. ఫస్ట్ క్లాస్గా 10 సంవత్సరాల కాంచి పంటలు పండుతున్నాయి. ఈ సంవత్సరం చచ్చిపోతున్నాం. తీయించుకున్నా నీళ్లు సరిపోవట్లేవు, పంటలు పండించుకున్నా సరిపోవట్లేవు. ఇవాళ రేపు మంచి ఈయన పుట్ట దశలో ఉన్నాయి. ఒక 17-20 ఊళ్ళు ఎర్రపల్లిగూడెం కాంచి నెత్రాసపల్లి, గురుతూరు, కంటాయపాలెం, కసిన తండ, కాచికల్లు, నెల్లికుదురు, ఈ సోమారాం కుంట, ఈ కొత్తపల్లి వెనక మేము ఏటెమ్మడి వస్తున్నాం. పైనుంచి నీళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం, సపరేట్గా నీరు ఆసిపోతున్నాం. ఈ ప్రభుత్వమైనా మాకు నీళ్లు వదిలిపెడతారేమో, ఈ 20 రోజులు, ఈ 10-15 రోజులు నీళ్ళు వదిలిపెడితే మా పంటలు అయిపోతాయని ఆశిస్తున్నాం. మేము అందరం బతుకుతామని రైతులు అందరం కోరుతున్నాం. మీ పేరేంది, మీరు ఎన్ని ఎకరాల పంట వేసారు? ముఖ్యంగా ఇక్కడ పంటలు ఎండిపోతానే, మాకు ఒక 10 రోజులు 20 రోజులు నీళ్ళు ఇస్తే మా పంట బతుకుతుందని మీ దగ్గర ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారికి చెప్పే ప్రయత్నం చేసిందా? ఏంది పరిస్థితి? అన్నీ చేసినాం సార్, అన్నీ చేసినాం. కానీ ఈ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కింద ఒక్క గుంట పొలం ఎండిపోయింది, చిలక ఎండిపోయింది, నీరు రాలేదు, మంచి నీరు తాగడం లేదు, గుడ్లకు లేదు, గొప్పలకు లేదు అనేది ముచ్చట రాలే. ఈ ప్రభుత్వం దానికి దేశిస్తాను కూడా కావట్లేదు. కానీ మరి దేనివల్ల ఈ నీరు వదిలిపెట్టడంగా ఈ నీరు ఎందుకు కిందకి ఆంధ్రాకి పోవటం ఏంది? పెద్ద కాలంలో చూస్తే నీరు ఫుల్గా పోతుంటాయి, నీరెండు నోరెండు. ఈ తప్ప ప్రభుత్వానికి ఉద్దేశించే మాటైతే ముట్టట్లేదు. మాకు కొద్ది రోజుల ఈ 2-3 రోజులలో నీరు వదిలించారనుకో ఈ పంట మండుతుంది, రైతులు బతుకుతాము, ప్రభుత్వానికి బతికిస్తాం. దాదాపు 10,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు సార్. 1000 ఎకరాలు ఈ వాగు కిందనే ఉన్నాయి. 10,000 మంది రైతులు ఈ ఏరు మీదనే ఆధారపడి బతుకుతున్నారు. ఇదే పూర్తిగా ఎండిపోయింది అనుకో ఆ 10,000 మంది సాగడానికి సిద్ధం. కొన్ని నీళ్లు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి విజువల్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆకేరు వాగులో కొద్దిపాటు అంటే చిన్నగా ఏర్పడ్డటువంటి ఒక ఈ ఊట మీద ఆధారపడ్డటువంటి రైతులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఈ ఊట ఏమాత్రం సరిపోతుంది అన్నటువంటి ఒక ప్రశ్న కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనతో ఒక రైతు ఉన్నారు. ముఖ్యంగా ఇట్లాంటి ఊటలను నమ్ముకొని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు పూర్తిగా వాగంతా పారేదన్నటువంటి అంశాలు కూడా మనకు లేవనెత్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏంది ఇట్లాంటి ఊటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి? ఇట్లాంటి ఊటల వల్ల పంట బతికే పరిస్థితి ఉందా? ఇట్లా మా పొలాలు పొట్ట దశలో ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఇది బొందర తీస్తే 50,000 అయినాయి. 50,000 పెట్టి బొంద తీస్తే ఇప్పుడు గిన్ని సుక్కలు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పొలం పెట్టి నేను 10 ఎకరాల పొలం పెట్టినా. నా అసలు రైతులు 100 మంది రైతులు ఉన్నారు. ఇప్పుడు దయచేసి రేవంత్ రెడ్డి సార్ నీళ్లు ఇప్పిస్తే మేము బతకగలుగుతాం, లేదంటే సస్తాం. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ఆకేరు వాగు ఎన్నడూ ఎండిపోలే. 10 సంవత్సరాలు ఆ సార్ ఉన్నాడు. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నడూ ఎండిపోయిన ఊహ లేదు అసలు. దయాకర్ సార్ ఉన్నప్పుడు కూడా ఏదైనా చెప్తే సార్ మాకు ఇట్లా నీళ్లు అయిపోయినాయి వదిలిపెట్టండి సార్ అంటే ఎమ్మటే నీళ్ళు వదిలిపెట్టేది. పైనుంచి నీళ్ళు ఇప్పించి మాకు ఆదుకున్నాడు. చెర్ల నీళ్ళు ఏమంటే చెర్లకు ఇప్పించండు, వాగుల నీళ్ళు ఏమంటే వాగులకు ఇప్పించండి, ఆకేర్లకు ఏమంటే ఆ సార్ ఇప్పించండు. ఇప్పుడు ఆ సార్ లేడు, మాకు సాగు గతి అయింది. ఏదో నమ్మి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం. ఎందుకంటే ఒకసారి మార్పు కొందామని వేస్తే మా నెత్తి మాకు మీద పెట్టిండు. ఈ ఏదైతే కస్నా తండా కావచ్చు, ఏదైతే ఆకేరు వాగును ఆధారం చేసుకున్నటువంటి గ్రామాలకు సంబంధించి తండాలకు సంబంధించి ఒక దుఃఖమే మనకు కనిపిస్తూ ఉంది. అయితే పొట్టదర్శకు వచ్చినటువంటి పంటలను కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ రైతులు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని, వాళ్ళ వినతి ఏంది, వాళ్ళ బాధ ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. కాంగ్రెస్ వచ్చినాక ఏడాదిన్నరలోనే ఆకేరు వాగు చిత్రం మారిపోయింది. గతేడాది వరకు యాసంగి సీజన్లో జలకలతో కనిపించిన వాగులో ఇప్పుడు కరువు దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఇంకిపోయిన వాగులో గుంతలు తీసి ఆ నీటితో పంటలు కాపాడుకునేందుకు రైతులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
చెలిమేలు తవ్వేందుకు వేలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం నీటితో నిండు వేసవిలోనూ ఆకిరువాకులో నీళ్లు పారాయి. కాళేశ్వరంపై కక్షగట్టిన కాంగ్రెస్ దుర్మార్గమే ఈ దుర్భిక్షానికి కారణమని రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి తొర్రూరు మండలంలో ఉన్నాము. ప్రధానంగా ఆకేరు వాగు మీద ఆధారపడేటువంటి పంటలు ఇవన్నీ కూడా పూర్తిగా బోర్ల మీద ఇవన్నీ పండించుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం వీళ్ళున్నారు. ఇవన్నీ మనం చూసినట్టయితే పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ప్రమాదంలో ఉన్నటువంటి పొలాలు ఇవన్నీ కూడా పొట్ట దశకు వచ్చి 1 లేదా 2, 3 తడులు పారిస్తే ఈ పంటలన్నీ కూడా చేతికొచ్చే పరిస్థితి, లేకపోతే పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. ఇందులో ఒకవేళ నీరు అందించకపోతే పెరిగినప్పటికీ 90% మేర పంట అంతా కూడా ఎండిపోయి మిగిలిన 10% చేతికి వచ్చినప్పటికీ ఆ పంట కూడా పూర్తిగా తాలుగానే మారే అవకాశం ఉన్నటువంటి పంట. పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఇదంతా కూడా బర్రెలకో గొర్రెలకో లేకపోతే పశువులకు మేతగా మారేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పంట. పూర్తిగా ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆకేరు వాగు ద్వారా నీళ్లు అందిస్తేనే ఏదైతే ఇదంతా కూడా బ్రతికేటువంటి అవకాశం ఉన్నటువంటి పంటగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా పొట్ట దశకు వచ్చింది పంట, ఇప్పుడు వాటర్ అంటే నీళ్ల కోసం ఎట్లాంటి తిప్పలు పడుతున్నారు మీరు? 10 ఎకరాలు ఇంటిది ఉన్నది నా సొంతం, 5 ఎకరాలు కవులకు 50,000 పెట్టి కవులు తీసుకున్నాం సార్. 40,000 వాటర్ తీసుకున్నాం సార్. ఎట్లా 3 మోటార్లు ఉన్నాయి సార్. బోర్ ఎండిపోయింది సార్. పొలం ఇంకో 20 రోజులు 15 రోజులు పాడితే నోట్లు వస్తాయి సార్. మొత్తం ఇన్నది. ఇక ఏం చేయాలనో ఇక ఎట్లా పరిస్థితి రోజు ఇక ఎడేసుకుంటా ఉన్నా సార్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంతో సవలత చేసిండు. ఎప్పుడు ఎండలే సార్. ఈ సార్ వచ్చినప్పటి నుంచి మాకు రౌతు మంది పైసలు వస్తలేదు సార్. మాకు ఏర్లా నీళ్ళు లేదు, ఏం లేదు. ఎంతో బాధపడతాము సార్. మేము పెట్టి మాకు పెగ్గులు వెళ్తాను సార్. ఇక పోయినప్పుడు ఆ సార్ మంచిగానే వదిలిపెట్టిండు సార్. ఎక్కడ పోతే అక్కడనే నీళ్ళు సార్. ఏడా ఇక అక్కర్రాలు అట్లా నాటేస్తే అట్నే బతికింది సార్, అట్నే పండింది. కానీ ఇప్పుడు ఏడైతే మాకు ఇసుకొస్తాయి సార్. మరి ఎట్లనో ఏమో ఇక మీరే అర్థం చేసుకొని నీళ్ళు వదిలిపెట్టిండ్రు సార్. 20 రోజులు నీళ్ళు లేకపోతే మీ పరిస్థితి ఇక మా 20 రోజులు నీళ్ళు లేకుంటే ఇక ఏమన్నది ఇక చచ్చిపోవాలేదే పరిస్థితి ఉన్నది. ఇంకా ఏం లేదు సార్. పాటు ఈ వ్యవసాయ పొలానికి సంబంధించిన రైతున్నారు. మీ పేరు ఏంది, ఎట్లా ఉన్నది యాసంగి సీజన్లో పరిస్థితి ఎట్లా ఉన్నది? ఆకేరు గతంలో ఎట్లా ఉండే, మీకు నీళ్ళు ఎట్లా వచ్చేది? వాళ్ళ బోర్ల మీద ఆధారపడ్డారా? వ్యవసాయానికి ఎంత ఖర్చు పెట్టిళ్ళు? ఇవాళ ఉన్న ఈ రోజులున్న పరిస్థితి ఏంది? ప్రభుత్వానికి ఏం విన్నవిస్తారు? నా పేరు సంతోష్ అండి. నాది కండేపాలెం కసనాతండ. ఆకేరు వాగులా ఎస్ఆర్పి కెనాల్ నీళ్ళు వదిలితే మాకేని కాదు రైతులందరికీ కొంచెం సేఫ్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ తుది దశకు వచ్చింది. లాస్ట్ 2-3 తళ్ళు పారితే పొలాలందరి పంట చేతికి వస్తాయి. ఇప్పటికీ ఎట్లా నీళ్ళు లేవు. బోర్లు కూడా తగ్గినాయి చాలా వరకు. బోర్లు కూడా బరాబర్ పోస్తలేవు. కరెంట్ వస్తుంది కానీ బోర్లు ఇక బరాబర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ లేక తగ్గుతున్నాయి, నీళ్ళు తగ్గుతున్నాయి. మనం చూసినట్టయితే ఇది ఏదైతే వరి పంట పొట్టకొచ్చే దశలో ఉన్న పరిస్థితి. పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఇది చేతికొచ్చే అవకాశం లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 20 రోజుల పాటు నిరంతరాయంగా ఆకేరు వాగు ద్వారా నీళ్లు అందిస్తే నిజంగా ఇప్పుడు ఎట్లా కనిపిస్తుందో పచ్చగా, ఆ పచ్చటి పైరంతా కూడా పంటగా మారి దిగుబడిగా వచ్చే అవకాశం ఉంటుంది. తమకు అప్పులుండవు, వ్యవసాయం ద్వారా ఎంతో కొంత సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నటువంటి ఒక బాధనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం ఏదైతే ఆకేరు వాగులో బోర్లు వేసిన రైతులను కూడా కదిలించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు వేలాది రూపాయలు ఖర్చు చేసి అక్కడ బోర్లు వేసుకుంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ రైతుల ఆవేదన, ఆ రైతుల పెట్టుబడి ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాసంగి సీజన్లో ఆకేరు వాగు మీద ఆధారపడ్డటువంటి రైతుల అవస్థలను చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆకేరు వాగు పారే ఒక ప్రాంతంలో ఉన్నాము. ఇది తొర్రూరు మండలం కస్నా తండాకు సంబంధించి మనం చూసినట్టయితే మోకాళ్ళ లోతులో కూడా నీళ్లు లేని పరిస్థితి. ఈ రైతుకు సంబంధించి ఏదైతే దీన్ని ఊట తీపించి జేసీబీ తీసుకొచ్చి ఊట తీపిస్తే దీనికి అయిన ఖర్చు 50,000. ఇంకొన్ని ప్రదేశాల్లో మనం చూసినట్టయితే నరసింహపేటకు సంబంధించి చెలిమల ద్వారా నీళ్లు తీయించుకునే పరిస్థితి కూడా మనం అంతా అగమ్య గోచరంగా రైతుల పరిస్థితి యాసంగి సీజన్లో మారిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఈ ఊట ఊరితే ఈ ఊట నీళ్లతో ఎక్కడ పంటలు పండుతాయి అన్నటువంటి ఒక ఆవేదన కూడా రైతాంగం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఇక్కడ మహిళా రైతులు ఉన్నారు. ఏందమ్మా మీ సమస్య ఏంది? ముఖ్యంగా యాసంగి సీజన్లో ఎట్లా ఉన్నాయి మీ అవస్థలు?
ఈసారి పంటలు అసలు పండుతలేవు, వాటర్ అసలుకే వస్తలేవు. అప్పుడు గతంలో కేసీఆర్ దయాకర్ ఉన్నప్పుడు వాటర్ మాకు అసలు ఎప్పుడు చెరువు ఎండిపోలేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకనే మా ఈ చెరువులు మొత్తం ఎండిపోయినాయి. మా డాడీ ఇప్పుడు 10 ఎకరాలు పొలం వేసుకున్నాడు, 5 ఎకరాలు మా ఓను, 5 ఎకరాలేమో కౌలు చేస్తున్నాడు. దానికి రైతు బంధు కూడా పడలేదు. ఇప్పుడు దానివల్ల ఒక ఎకరానికి 50,000 ఖర్చు పడ్డది. దానికి రైతు బంధు అసలు వేయలేదు. ఇప్పుడు 10 ఎకరాలు మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే నాకు పెళ్లి చేస్తామని మా డాడీ అనుకున్నాడు. ఆ రైతు డబ్బులు రాకపోతే పెళ్లి ఎట్లా చేస్తాడు? మా డాడీ ఆ పంట వండకపోతే చచ్చిపోతా అంటున్నాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నాడు? ఒక బస్సు ఎందుకు వేసిండు? బస్సు దేనికి అవసరం? అసలు మహిళకు దేనికి? అసలు బస్సు జాబ్లు చేసేటోళ్ళకి అవసరం. ఇప్పుడు జాబ్లైనా సగంగా ఇస్తలేడు. రైతులు అందరూ చెరువుల వాటర్ లేక అందరు చచ్చిపోతున్నారు. దేనికి అసలు దేనికి ఇట్లా చేస్తున్నాడు? ఇప్పుడైతే మాకు ప్రస్తుతానికైతే వాటర్ కావాలి. ఒక 1 మంత్ వాటర్ వస్తే చాలు, పొలాలన్నీ పండుతాయి. మాకు అసలు ఏం అవసరం లేకున్నా అవసరం లేదు, కానీ వాటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కావాలి. మీ పేరేందమ్మా? ఎన్ని ఎకరాలు ఇష్టం పంట? ఏంది పరిస్థితి? మాది మహేంద్ర సార్. నాది నేను 12 ఎకరాలు, 6 ఎకరాలు మాది, 6 ఎకరాలు కౌలు చేసుకున్నాను సార్. మా ఆయన లేడు సార్. నా పిల్లలు 2, ఒక ఆయన 10th చదువుతాడు, ఒక ఆయన డిగ్రీ అయిపోయింది. వాళ్ళు ఏ జాబులు లేవు సార్. మేము కష్టం చేసుకొని బతుకునేటోళ్ళం సార్. మేము ఒక ఎకరానికి మాకు 40,000 రూపాయలు ఖర్చు వచ్చింది సార్. ఇత్తన పొడ్ల కాంచి మొదలు పెడితే నాటు వేసే వరకు ప్రతి ఒక్క ఎరువులు వేసాను మేము. వల్ల వేసినాక అన్ని తయారైపోయినాక తీర తల్లి గర్భంలో ఎట్లా ఉన్నదో ఇప్పుడు పాప ఇలా బతకాలా బతకొద్దా అన్నది నాకు పొలం ఉంది సార్. ఇప్పుడు మేము బతకాలా సావాలా? మాకు ఎన్నడు గతంలో 10 సంవత్సరాల కింద ఎండిపోని వాగు, ఇప్పుడు వాగులు గొడ్డు తాగకుండా నీళ్లు అట్లాంటి పరిస్థితి వచ్చింది సార్. నీళ్లు కావాలి సార్. మేము కోసుకునే టైం వచ్చింది సార్. ఇప్పుడు గర్భంలో ఎట్లా తల్లి ఉంది అట్లుంది సార్ నా ఊరి. ఇప్పుడు అది నీళ్లు లేకుండా ఏడుతాను, మనం మంచిళ్ళు లేకుండా ఎంతసేపు ఇబ్బంది అయితే సార్. కేసీఆర్ సార్ మంచిగా ఆయన కడుపు సల్లగుండి వచ్చినాయి. రేవంత్ రెడ్డి సార్ 1 గంట మీరు మంచిళ్ళు తాగకుండా ఉండండి సార్. నీకు ఎట్లా దూపు అవుతుందో, నా పొలం కూడా అట్లనే ఉంది సార్. ఇప్పుడు మీరు మంచిళ్ళు లేకుండా నీకు ఎంత బాధ అనిపిస్తుందో మాకు ఇప్పుడు అట్లుంది సార్. దయచేసి మాకు నీళ్లు కావాలి సార్. నాకు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల వారం లోపు నీళ్లు వస్తేనే చనిపోయే మనిషికి జీవి పోసినాడు సార్. లేకుండా మీరు ఇచ్చిన దండగా సార్. మేము వేస్ట్ అది ఎండిపోయిన పొలాలు ఎన్ని పెట్టిన దండగా సార్. మీకు అందరికి మేము చేతులు ఎత్తి దండం పెడతాను సార్. మేము కష్టం చేసుకొని రైతులం సార్. మాకు చదువు రాదు, భూతాల్ని నమ్ముకున్నాం సార్. మాకు భూతాల్ని పండుతనే మాకు కడుపు నిండుతుంది సార్. మీ ఇంటికి వస్తే మీరు పెట్టరు. మీరు ఒక నెలకు మహిళకు 2,500 ఇస్తానన్నారు సార్. మీరు ఇయ్యలేదు సార్. మీరు ఇచ్చే 2,500 మాకు ఎటు సరిపోవు సార్. మాకు భూతాల్ని వండాలి, మాకు సిరులు వండాలి, కానీ మీకు ఇట్లాంటి మామూలు పరిస్థితి ఏకండి సార్. మీకు అందరికి దండాలి సార్. మీ పేరేందమ్మా? మీరు ఎన్ని ఎకరాలు వేసింది? మీ పరిస్థితి ఎట్లా ఉంది యాసంగిలో? నా పేరు గుగ్గుల స్వప్న. మాది మీటన్ ఇక్కడ కంటాయిపాలెం, మహబాద్ జిల్లా. మాకు ఇప్పుడు 5 ఎకరాలు కవులు చేసుకున్నాం సార్. 20 గుంటలు నాకు పొలం ఉన్నది. నాకు నా భర్త లేడు, 2019లో చచ్చిపోయింది. ఇంతవరకు పింఛని కూడా లేదు నాకు. కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం వరకు మాకు వాగంతా ఎండబెట్టిండు సార్. ఇప్పటి వరకు అప్పటికున్న భరోసా, రైతు భరోసాకు ఇప్పటికున్న రైతు భరోసాకు ఇట్లా మాకు ఏ హామీలు ఇస్తానో ఆ హామీలు ఏవి జరగలేదు సార్. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఏం హక్కులు మాకు ఇవి అవగాలని ఏమి కొట్లాడతలేం సార్. మాకు దయచేసి మాకు ఏరు రింపుతో మాత్రం ఈ నెల లోపల మా పొవరంతా బయటపడుతుంది సార్. దయచేసి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎట్లున్నదో రేవంత్ రెడ్డి సార్ కూడా జోడించి చేతులు ఎత్తి మొక్కి మాకు ఈ 1 నెల రోజుల మటు మాకు ఎట్లా నీళ్లు వదిలిననుకో మేము బతికి బయటపడ్డాడు సార్. లేకపోతే మాత్రం రైతులందరూ ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది సార్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉన్నదో పరిస్థితి, అలాంటి సందర్భంలో ఎలా నిలిచారో అలాగే నిలిస్తే తమ ఏరుబారి తమ పంటలు బతుకుతాయన్నటువంటి ఒక దుఃఖాన్ని, ఆవేదన అయితే రైతాంగం వ్యక్తం చేస్తుంది. పొట్టకొచ్చినటువంటి పంటలను కూడా పరిశీలించి రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి యాసంగి సీజన్లో జఫర్గఢ మండలం నుంచి ఇటు మర్రిపేడ వరకు దాదాపు 120 కిలోమీటర్ల మేర అనేక మంది రైతులు, అంటే వేలాది మంది రైతులు యాసంగి సీజన్లో వరి పంట కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇతర పంటలను వేసుకొని ఈ నీటినే జీవధారగా బతికే పరిస్థితి ఉంటుంది. ఈ నీళ్లు కూడా అంటే ఆకేరు వాగులో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదొక సజీవ ధారగా ప్రవహిస్తూ ఉండే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం వట్టిపోయి కనిపిస్తా ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆకేరు వాగులో ఏదైతే పైప్ లైన్లు వేసుకొని మోటార్ల ద్వారా నీళ్లు పారించేటువంటి రైతులు దాదాపు కిలోమీటర్ మేర కూడా ఇక్కడ పైప్ లైన్ వేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఒక్కో రైతు దాదాపు 1,50,000 వరకు ఈ మోటార్లకు, ఈ పైప్ లైన్లకి ఖర్చు పెట్టారంటే వీళ్ళ బాధ
వ్యవసాయం మీద వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ పైప్ లైన్కి సంబంధించినటువంటి రైతుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ ఆఖేరు వాగు మీద యాసంగి సీజన్లో పంట పండిస్తూ ఉన్నారు కదా, ఈ సంవత్సరం ఎంత ఖర్చు వచ్చింది, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఇప్పుడు ఇది దాదాపు 60-70 వేల దానికి అయింది సార్ ఇప్పుడు ఖర్చు పెట్టుబడికి. ఇప్పుడు ఈ మోటార్ పైపు తేవాలంటే ఇప్పుడు ఇదే దాదాపు కింట పైపు పట్టింది, దానికి ఒక దాదాపు 15 వేల దానికి ఇది అయింది. అంతా ఇప్పుడు వృధా ఖర్చు అయిపోయింది, నీళ్ళు లేక ఇప్పుడు పొలం ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయే కాడికి వచ్చి 1-2 రోజులలో అయితేనే నీళ్లు మనకు పనిచేస్తుంది, లేకపోతే పోయినట్టే. ఇక మరి గట్టుండదు నా పొజిషన్, అందు గురించి తలకాయ పట్టుకుని కూర్చున్నాయి ఇక్కడ ఏం చేయలేక. ఇప్పుడు ఊటలు తిత్తాళ్ళు చెల్మలు తోడతాను నీళ్ళు వస్తానే మరి? నీళ్ళు వస్తలేవు, తోడి సపడే కూర్చున్నాయి ఇక్కడ లేవు. ఇక్కడ దీనికి 2-3 మోటార్లు ఉన్నాయి, వాళ్ళకంతే నాకంతే వాళ్ళకంతే ఎట్లా నీళ్ళే లేవు అసలు. అట్లా గట్టుండదు నా పొజిషన్. ఇక నేను ఆడపిల్లలతోటి అప్పులలో పడి బాకీలు తెచ్చిపెట్టినా ఈ పొలం ఎండిపోతే మాత్రం ఇక మందో మాకో తెచ్చి సావాల్సిందే. ఇక అట్టుండే నా పొజిషన్. అందుకని ఏందమ్మా మీ పేరేంది, మీ ఏదైతే ఈ తొర్రూరు మండలంలో ఇదంతా ఆఖరి మీద ఆధారపడి ఎంతమంది బతుకుతారు, ఇవాళ ఎట్లా ఉన్నది మీ వ్యవసాయం? మా వ్యవసాయం కైలా సార్, మేము 5 ఎకరాలు కౌలుకు చేసినాం, 5 ఎకరాలు మాది సొంతం. ఈ ఆఖరి ఏరు నుంచే ఆధారం పడి పెట్టుకున్నాం, ఎండుకోపోతే అది మా ఎట్టుబడి మాకు నీళ్ళు వదలాలి సార్. నీళ్ళు వదలకుంటే మాత్రం మేము మందు దాగి సత్తాం సార్. ఇవాళ రేపులా నీళ్ళు వదలాలి, నీళ్ళు వదలకుంటే మాత్రం చచ్చిపోతాం సార్. మా బుజ్జి పెళ్లి ఉంది, పెళ్లి పెట్టుకుందామన్నా ఈ పంటలు పండితేనే పెళ్లి పెట్టుకుందామని మాట్లాడుతున్నాం సార్. ఎట్టుబడి అయినా మాకు నీళ్ళు రావాలి సార్, ఆఖరి ఏరులో నీళ్ళు రావాలి. యాసంగి సీజన్ సంబంధించి ఆకేరు వాగు నీళ్ళ మీద ఆధారపడి వేలాది మంది రైతాంగం బతుకుతూ ఉంటారు. ఇటు జేఫర్గఢ్ నుంచి మొదలుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇటువంటి మర్రిపేడ వరకు వేలాది మంది రైతులు ఈ నీటిని ఆధారపడి బతికే పరిస్థితి ఉండేది. 365 రోజుల పాటు ఒక జీవధారగా ఉండేటువంటి ఆకేరు వాగు పూర్తిగా ఎండిపోయి వట్టిపోయి కనిపిస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. తొర్రూరు కావచ్చు, మర్రిపేడ, డోర్నకల్, మహబూబాబాద్, చిన్నగూడూరు, నరసింహులపేట, ఇలా అన్ని మండలాలకు సంబంధించి ఇటు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ జిల్లా వైపు వెళ్ళినట్టయితే వర్ధనపేట, పర్వతగిరి, రాయపర్తికి సంబంధించిన రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల ట్యాంకర్లను ఏదైతే అద్దెకు తీసుకొచ్చి కూడా పూర్తిగా వాళ్ళు నీరు పారించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక 3 నుంచి 5 రోజుల పాటు ఆకేరు వాగు ద్వారా నీళ్లు అందిస్తే తమ పంటలన్నీ బతుకుతాయన్నటువంటి ఆశాభావం అయితే రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 నుంచి 5 రోజుల పాటు నీళ్లు అందిస్తే ఒక నెల రోజుల పాటు ఈ పంటలకు నీళ్లు అంది ఆ పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుందన్నటువంటి ఆవేదన అయితే రైతాంగం ద్వారా వ్యక్తమవుతా ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, తొర్రూరు మండలం నుంచి మహబూబాబాద్ జిల్లా.